ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వీడియోలో రాగి ముద్దలోకి సింపుల్గా కర్రీ ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ హాఫ్ గ్లాస్ అన్ని కందిబ్యాలు నేను వాష్ చేసుకున్న తర్వాత టమోటాలు, ఒకటి ఎర్రగడ్డ, చిన్నది ఆనియన్, పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం కారం, కొన్ని శనగిత్తనాలు కూడా వేసుకొని ఒక గ్లాస్ అన్ని వాటర్ కూడా వేసుకొని ఒక 1 or 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం చింతపండు, అలాగే ఆల్రెడీ తాలింపుకి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ అన్ని బియ్యం పిండి ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. చింతపండు రసం కూడా ఇలా తీసి పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు ఇందులోని చింతపండు రసం, ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసేసి బాగా కలిపెట్టి కొంచెం రుచికి తగినంతగా సాల్ట్ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కొంచెం ధనియా పొడి, కొంచెం సాంబార్ పొడి, అలాగే రుచికి టేస్ట్ సరిపోయిందో లేదో ఉప్పు కూడా వేసుకొని బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా చిక్కగా అయిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.